పాతకాలం మనుషులు చూసుకుంటే టార్జన్ సినిమా గురించి చెప్పుకుంటారు. ఈ కాలంలో చూసుకుంటే జంగిల్ బుక్స్ గురించి చెప్పుకుంటారు. అయితే ఒక రకంగా పరిసరాలు, మనుషులు పరిచయాలు ఏర్పడితే క్రూర జంతువులు కూడా మనకు దగ్గర అవుతాయి. వాటి లక్షణాలు మనలో వస్తాయి, మన లక్షణాలు వాటిలో వస్తాయి. ఈరోజు నేను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక అంశాన్ని చూపిస్తుంది. మీరు చూడండి, అరకు లాంటి ప్రాంతంలో, అంటే నిత్యం మనుషులు ఉండే ప్రాంతంలో క్రూర మృగంగా చెప్పుకునే ఒక ఎలుగుబంటి మనతో ఉంది. ఇంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది? నిజంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్ బట్టి పరిసరాల ప్రభావం మనుషులపైన మాత్రమే కాకుండా ఇతర ప్రాణులపై కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దొరవలస గ్రామంలో ఉన్నాం. దొరవలస గ్రామస్తులు ఉన్నారు. భాను గురించి ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. అదే చెప్పండి, మీకు పైన కన్నయ్య తెలుసా? మీకు ఫ్రెండ్ అవుతారా, ఏమవుతారు? మీకు అన్నయ్య బాగుతారు సార్. మరి వాళ్ళ ఇంట్లో ఏముంది? బంటి ఉంది సార్, ఎల్లు బంటి. బంటి అలాగా కాపీ తీయడానికి వెళ్తుంటే ఆ తల్లి అలాగ ఒక పిల్లని, చిన్నది పిల్ల కదా, పెట్టేసి అలాగా దేవేసి మట్టి దేవి కూడు పెడదామని అలాగా దేవుతుండింది. ఆ కూడు తీద్దామన్న టైంలో మా వాళ్ళు అలాగ ఎక్కి వెళ్తుండారు పైకి, కొండపైన వెళ్తుంటే ఆ బంటి ఉంటే ఇది చూసేసరికి బంటి. అది ఒరే బంటిరా రండ్రా బాబా ఇది బంటి అంటే ఆ పిల్లాన్ని అలాగ ఇసిరేసి ఇంకొక పిల్లాన్ని ఇక్కడ ముట్టించుకొని వెళ్ళిపోయిన తర్వాత రండ్రా చిన్న పిల్ల కదా ఇది పాపం ఏడుస్తుంది అనేసి మా వాళ్ళు ఒక 5గురు అలాగ వెళ్ళేసి తీసుకెళ్దాం పిల్లాన్ని అనేసి తీసుకొచ్చి దానికి పెట్టారు. పాలు పెట్టుకొని అలాగా మనుషుల దగ్గర ఉండింది. ఇంకా 2 రోజులు చూసి లేదు వదిలేద్దాం తీసుకెళ్ళాలంటే ఆ తల్లి రాలేదు భయానికి. పాపం మనము దీనికి నీటికి పెంచేసి వదిలేద్దామంటే పెరిగిపోయిన తర్వాత పిల్లలతో మా పెద్దలతో అలాగ అలవాటు అయిపోయింది. మనం ఇంటికి పెంచే కుక్క టైపు. అలాగ ఇంటి దగ్గర కూర్చడం, ఇంటి దగ్గర అలాగా అన్నం తినడం అలాగ వేసి ఉండిపోయింది. దానికి తీసుకెళ్ళి వదిలితే వెళ్ళట్లేదు సార్. అలాగెళ్ళేసి కాపీ తోట ఎంత కుక్క టైపు మనం ఎంత వెళ్ళేసి అలా తిరిగేసి మన దగ్గర వచ్చేస్తుంది. కాకపోతే దానికి కట్టి ఉండడం కారణం ఏంటంటే కొంచెం ఇలా గట్టస్తుగా ఎవరో తెలియని వాళ్ళు పిల్లలు గట్రా వెళ్ళిపోతే ఒకవేళ అలా ఆడినట్టు రక్కేస్తుందని అది కొంచెం కట్టడం అంతే. మొత్తానికి మీరైతే ఊర్లో ఎవరు భయపడరా? లేదు సార్, భయం అయినది లేదు సార్. అది కాకపోతే అలాగొచ్చి వాటేసుకోవడం అలాగే ఇది చేసుకోవడం అలాగ అవుతుంటది. ఓకే, మరి ఇప్పుడు అది అడవిలోకి వదిలేసినా వెనక్కి వచ్చేస్తుంది అంటున్నారు కదా? అదే సార్, వెళ్ళట్లేదు. అది మళ్ళీ వెంటనే వచ్చేసి ఉండిపోతుంది అక్కడే. దాన్ని ఇంకా వదలరా? మీరు మీ ఊర్లో మనిషిలాగా ఉంచుకుంటారా? అదే సార్, మరి అలాగ ఉండిపోతుంది. మరి ఏం చేస్తాం సార్, ఉండడం తప్పదు. దానికి మంచి భోజనం పెడుతున్నాం. మరి మీలాంటి వాళ్ళు వచ్చి చూడడానికి వస్తే దానికి అరటి పళ్ళు, మరి దానికి తినే ఫ్రూట్స్ తెచ్చి ఇస్తున్నారు. అది చాలా జనాలు మళ్ళీ లాంటి వాళ్ళు వచ్చేసి అలా చూస్తున్నారు. మరి దానికి పెడుతున్నాం, ఇంకా తీసుకెళ్ళి వదిలి వెళ్ళకపోతే ఏం చేస్తాం సార్, అలా ఉంటుంది. మరి ఓకే, ఎలా ఉంటది ఆ బాను మీతో? బాగుంటది. ఏంటి అల్లరి చేస్తుంటదా? అల్లరి చేయదు. కన్నయ్య మీకు అబ్బాయా? తమ్ముడు. అచ్చా. అంటే మామూలుగా మన ఊర్లో ఎలుగుబంటి అంటే భయపడతాం కదమ్మా. ఏం భయం ఉండదులే. దీంతో భయం ఉండదా? అలవాటు అయిపోయింది కదా. ఓకే ఓకే. మరి ఊర్లో వాళ్ళు వచ్చేటప్పుడు ఏమన్నా అంటారా, ఏంటి ఇది అని అంటుంటారా? అన్నారు సార్, ఏం చేస్తావు దానికి. ఓకే, మీరు ఎప్పుడైనా ఏమైనా పెడుతుంటారా నీళ్లు అలాగా, వాటర్ అది? అంతా పెట్టేస్తాం మరి. ఇంకేం చెప్తారా భాను గురించి? భాను గురించి ఏం చెప్తాం, మరి జొన్న పొత్తులు ఎక్కువ తెచ్చివ్వాలి సార్. మీరు తెస్తుంటారు జొన్న పొత్తులు? జొన్న పొత్తులు, అంటి పండ్లు అంతా తెచ్చియడం ఉన్నాయి. మరి మన ఇంట్లో మనుషుల్లాగే అది కూడా ఒకలాగా మారిపోయిందా? మనుషుల్లాగానే ఉంటది. ఇప్పుడు కన్నయ్య ఇంటి పక్కన ఉన్నాం. ఇక్కడ జ్యోతి ఆమె పేరు. అమ్మ జ్యోతి, ఎలా ఉంటది రోజు? దీని పేరు భాను కదా? అవును సార్. ఎలా ఉంటది మీకు? బాగానే ఉంటుంది సార్. మీరు ఆడుకుంటుంటారా ఎప్పుడైనా? ఏం చేస్తుంటది మామూలుగా? మీ పక్కింట్లో ఇంట్లోకి వచ్చేస్తుంటదా? అలాగా వదిలేస్తే ఇంట్లో వచ్చి దూరిపోద్ది సార్. భయపడుతుంటారా? ఇంట్లో వచ్చేస్తే మరి పిల్లలు భయపడతారు. మీరు భయపడుతుంటారా? మేమైతే కొద్దిగా భయపడంలో. ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఎప్పుడైనా ఎవరికి? లేదో ఇబ్బంది పెట్టలేదు. అచ్చా, మరి అది వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి అయిపోయింది, మరి అడవిలోకి వెళ్ళిపోతే మీరు మళ్ళీ పాపం దూరం అయిపోయింది అని అనుకుంటారా? అనుకుంటాం మరి సార్. దీన్ని వదలలేరు కదా, వదులుతారా? అంటే మీ పాప బాబులాగే దాన్ని అనుకుంటారా? ఇంకేంటి చెప్తుంటారు? ఎంతకాలం నుంచి ఇది మీరు ఈ ఊర్లోనే పుట్టారా?
కాదు. ఆ. వేరే ఊరు నుంచి వచ్చారా? వేరే ఊరు నుంచి ఇక్కడ వచ్చాము. ఎప్పుడు వచ్చారు? మీరు వచ్చినప్పుడు ఇది ఉందా, మధ్యలో ఇప్పుడు వచ్చిందా? మధ్యలో వచ్చింది ఇది. ఉమ్.